లక్ష్మీపురం అనే ఒక అందమైన పల్లెటూరది. మధ్యాహ్నం వేళ గ్రామపు చెరువు వద్ద చెట్టు దగ్గర వృద్ధులు గుంపు కూడి పాత సంగతులు చెప్పుకుంటున్నారు. రామకృష్ణ, మోహన్ నెమ్మదిగా ఆ వైపు నడుస్తూ వెళ్తున్నారు. ఒరే రామేష్, అతను మన రామకృష్ణ కదా? అదేంట్రా అలా అంటున్నావు? మన రామకృష్ణే. ఎంతకాలం ఎక్కువ సమయం గుడిసెలోన గడపటం వల్ల మనకి కనిపించలేదు, అందుకే గుర్తుపట్టలేకపోతున్నాను. నువ్వు మరిరా, ఆ రామకృష్ణ వింటే ఎంత బాధపడతాడు చెప్పు. అటుగా వచ్చిన రామకృష్ణ నవ్వుతూ, నాకలాగే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏం చేస్తాం, ఒంటరి బ్రతుకునాది. నా జీవితంలో మార్పు లేకపోతే నేనింకా ఏమైపోతానో అని భయంగా ఉన్న సమయంలో నా పాత స్నేహితుడు మోహన్ వచ్చాడు. కొంచెం ధైర్యం చెప్పి ఊరు చూసి చాలా రోజులైంది కదా అని నాతో బయటికొచ్చాడు. మనసులో ఒక్కసారి ఒంటరితనం అనే ఆలోచన వస్తే మన ఆలోచనలు కఠినమవుతాయి. అలాంటి సమయంలో మన బుర్రలో కేవలం చెడు ఆలోచన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను, రామకృష్ణ ఇద్దరం బయటికొచ్చాం. నా స్నేహితుడిని చూసేసరికి మళ్ళీ నేను చిన్నగా అయిపోయానేమో అని అనిపిస్తుంది. అందరూ నవ్వుతారు. చెరువు వద్ద చెట్ల కింద కబుర్లు మొదలు పెడతారు. ఎట్టాగో పిలవకుండా వచ్చారు, మీరు కూడా కూర్చోండి, అట్టాగే మాట్లాడుకుందాం. మన తరుణంలో స్నేహం ఎంత బావుండేదో కదా. 5 పైసలు దొరికితే 5గురం కలిసి విందు చేసేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఎంత డబ్బున్నా మనుషులు ఒక్కొక్కరుగా తింటున్నారు, స్వార్థంతో ఉంటున్నారు. అది నిజమే. నేను కూడా 40 ఏళ్ల క్రితం ఇలాంటి స్నేహాన్ని అనుభవించాను. సంవత్సరాలు గడిచే కొద్దీ సమాజంలో మార్పు, దానికి తోడు మనుషుల్లోనూ మార్పు, ప్రేమాభిమానాలన్నీ కరిగిపోతున్నాయి. జీవితం శూన్యమైపోతుంది. కానీ గమనించు రామకృష్ణ, జీవితం చివరి దశలో తిరిగి మానవ బంధమే సాయమవుతుంది. ఒంటరి అని నువ్వు ఎప్పుడూ బాధపడకు. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం బాగుండేది. బాగా డబ్బు సంపాదించాను, ఆస్తి సంపాదించాను. ఎన్ని ఉన్నా కూడా ఒకటే కోరిక ఉండేది, నా పిల్లలు బాగా చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళాలి అని. కానీ కాలం ముందే నా తలరాతను రాసింది. ప్రమాదంలో పడి నా భార్య, పిల్లలు చనిపోయారు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ పడవ ప్రమాదంలో నేను కూడా పోయి ఉంటే బాగుండేదని. అలా అనకు రామకృష్ణ. ప్రతి మనిషి జీవించడానికి ఒక కారణం ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే మనం ఓపిక పట్టాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. గడిచిన కాలం తలుచుకుంటూ ఉంటే బాధ తప్పించి ఇంకేమీ మిగలదు. మనకు ఉన్నదంతా ప్రస్తుత సమయమే. ఈ ప్రస్తుత సమయాన్ని అనుభవిస్తూ కాలంతో పాటు మనం కూడా కదలాలి. ఒకరోజు సాయంకాలం ఆకాశం నిండా రంగురంగుల మేఘాలు. రామకృష్ణ గుడిసె ముందు ఉండగా అటుగా వచ్చిన గాయత్రి, రామకృష్ణ, ఇదిగో వేపాకులు తీసుకుని వచ్చాను నీకోసం. ఇప్పుడెందుకమ్మా, నేనేదో ఒకటి తిని కడుపు నింపుకుంటానుగా. నీ వయసుకి ఇవి చాలా మంచివి. ఇవి తింటే అనారోగ్యాలు దూరమవుతాయి. తినడం అలవాటు చేసుకో. రామకృష్ణ గట్టిగా నవ్వుకుంటూ, ఇవన్నీ నాకెందుకమ్మా? అయినా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నీకు ధన్యవాదాలు. నువ్వున్నావు గనక రోజు ఎవరైనా ఓ మంచి మాట కోసం నా గురించి వస్తున్నారు. అలాంటి సమయంలో అనిపిస్తుందమ్మా, నా గురించి కూడా ఆలోచించేవాళ్ళు ఉన్నారని. చూడు రామకృష్ణ తాతయ్య, నేనొకప్పుడు అనాథని, నాకెవ్వరూ లేరని ప్రతిరోజు బాధపడేదాన్ని. అలాంటి సమయంలోనే ఒక దంపతులకు పిల్లలు లేక నన్ను దత్తత తీసుకుని చాలా బాగా పెంచుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి చేసి ఒక మంచి కుటుంబానికి ఇచ్చారు. ఎవరి తలరాత ఎలా ఉంటుందో తెలీదు. వాళ్లు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. మనం ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రతి జీవితానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. చిన్నదానివైనా బాగా చెప్పావు తల్లి. నువ్వు చెప్పింది నిజమేననుకో. నేను కూడా నాలోని ఒంటరితనం అనే ఆలోచన గోడల్ని కూల్చుకోవాలి. ఓ 2 రోజుల తర్వాత ఊర్లో ఉత్సవం మొదలైంది. పెద్ద జాతర. రామకృష్ణను మోహన్ ఆ జాతరకు లాక్కొని వెళ్తాడు. రామకృష్ణ, ఇలా చూసావా? ఇలా జాతరకి రావడం నీకేమనిపిస్తుంది? నాకైతే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ ఓ 10 పైసలు చేతిలో పెట్టి జాతరకి పంపించేది. ఆ 10 పైసలు పట్టుకుని జాతర మొత్తం తిరిగేవాణ్ణి. కానీ ఏమీ కొనుక్కునేవాణ్ణి కాదు. ఇంటికెళ్తే అమ్మ అడిగేది, ఏం కొనుక్కోలేదేంటి అని. ఈ 10 పైసలకి ఇంకో 10 పైసలు కలిపితే మంచి బొమ్మ వస్తుందమ్మా,
వచ్చే ఏడు ఇంకో 10 పైసలు ఇస్తావుగా, అప్పుడు బొమ్మ కొనుక్కుంటాను అన్నాను. నేను మా అమ్మతో ఆ మాట అనగానే మా అమ్మ కళ్ళల్లో నీళ్లు తిప్పుకునేది. నేను కూడా అంతే. 10 పైసలు ఇస్తే ఊరుకునేవాణ్ణి కాదు. ఏడ్చి గోల పెడితే ఇంకో 2 పైసలు చేతిలో పెట్టి నన్ను మా అమ్మ పంపేది. అందరూ జాతరలో గోల చేస్తూ ఊర్లోని చిన్నపిల్లలు రామకృష్ణ దగ్గరకు పరిగెత్తుతూ వస్తారు. రామకృష్ణ తాత, మాకు కథ చెప్పు. రామకృష్ణ చిరునవ్వుతో, కథ చాలా ఏళ్ళయిందిరా కథ చెప్పి, గుర్తుంది లేదో గాని మీ గురించి ఒక్కటి చెప్తాను. రామకృష్ణ చిన్నపిల్లలకు పంచతంత్రం నుండి ఒక భాగం చెప్పడం మొదలు పెడతాడు. పిల్లలు శ్రద్ధగా వింటాడు. పెద్దవాళ్లు నవ్వుతూ చూస్తారు. మొత్తానికి ఇదే జరగాలని నేను కోరుకున్నా. అలానే జరిగింది. రామకృష్ణకు మనుషుల మధ్యలో తిరిగితేనే ఒంటరితనం అనే భావం పోతుంది. పాపం, మనిషి చాలా మంచివాడు. తనకి ఊర్లో అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బాధపడతాడు. ఈ మధ్యనే రామకృష్ణ ఊర్లో తిరగడం ప్రారంభించాడు. ఇలా కాలం పోతూ ఉంటే రామకృష్ణ ఖచ్చితంగా మారుతాడు. తాతయ్య, మీరు చెప్పిన కథ చాలా బాగుంది. మేం కూడా పెద్దయ్యాక చిన్నపిల్లలకు మీలాగే కథలు చెప్తాం. తాతయ్య, మీరు కూడా మీ పిల్లలకు ఇలాగే కథలు చెప్పేవారా? నాకు పిల్లలు మీరేగా. మీకెప్పుడు కథ కావాలనిపించినా మా ఇంటికి రండి. కలిసి సరదాగా కూర్చుని కథలు చెప్పుకుందాం. ఏమంటారు పిల్లలు? పిల్లలందరూ గట్టిగా సరే అనంటారు. రాత్రి జాతర ముగిశాక రామకృష్ణ తన గదికి వచ్చి కిటికీ దగ్గర మనసులో చాలా కాలం తర్వాత సంతోషంగా ఉండటం, ఆ రోజు గడిపిన క్షణాన్ని ఆనందిస్తూ కూర్చున్నాడు. ఇప్పటిదాకా ఒంటరి జీవితం అంటే నిరంతరం బాధ, నిశ్శబ్దం అని భావించాను. కానీ ఈరోజు తెలిసింది, ఈ ఒంటరితనం మనమంతా వేసుకున్న బంధమే. దాన్ని తెంచేసి మనుషుల్లో కలిస్తే జీవితానికి మరో జడివాన కురుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మోహన్ ఊర్ని విడిచి వెళ్లే సమయం వస్తుంది. రామకృష్ణ, నువ్వు బాధపడుతున్నావా? నాకు మాత్రం చాలా బాధగా ఉందిరా. నేను వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఒంటరివాడివి అవుతావేమో అని బాధగా ఉంది. కానీ నేను తిరిగి వెళ్లాల్సిందే, తప్పదు. కానీ ఇక నువ్వు ఒంటరి అనుకోవద్దు. ఈ ఊరు మొత్తం నీ కుటుంబం అని భావించు. అలా అనుకున్నప్పుడే నీకు ఒంటరితనం అన్న ఆలోచన ఉండదు. ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. కొత్త లోకాన్ని చూస్తున్నాను. నువ్వొచ్చాక నా జీవితం మారిందిరా. అందరిలో ప్రేమ, అభిమానాలు ఉంటాయని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మనం ఒంటరిగా ఉంటూ మనల్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆలోచించటం మన పొరపాటు. ముందు మనం ఒకరిపై ప్రేమ చూపించి తర్వాత అవతలి వ్యక్తి నుంచి అభిమానాన్ని పొందాలి. అవును రామకృష్ణ, నువ్వు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చానురా. నాకు పిల్లలతో సమయం గడుపుతుంటే కాలం తెలియడంలా. అందుకే రోజు బడికెళ్ళి ఓ అరగంట వాళ్లతో గడపాలనుకుంటున్నాను. వాళ్ళకి రోజు కథలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకిచ్చిన పాఠం జీవితాంతం గుర్తుంచుకుంటాన్రా. ఇప్పుడు నిజంగా అర్థమైంది, ఒంటరి జీవితం అనేది బయట పరిస్థితి కాదు, మనసులో పుట్టే భావము అని. దాన్ని స్నేహం, నమ్మకంతో పంపించేయాలి అని అర్థమైంది. మంచి ఆలోచన రామకృష్ణ తాతయ్య. నీకు నచ్చినట్టు చెయ్యి. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము మీ వెనకే ఉంటాం. ఆ రోజు నుండి రామకృష్ణ తన మనసులో ఒంటరితనం అనే భావనను పోగొట్టుకుని ధైర్యంగా, సంతోషంగా, ఊర్లో అందరితోనూ కలుపుగోల్తనంగా తాను సంపాదించిన డబ్బులో కొంత ధనాన్ని ఊరు బాగు కోసం వెచ్చించేవాడు. జీవితంలో మనకి నిజమైన స్నేహం మనపై ఇతరులకు మమకారం ఉండాలని కాకుండా మనతోనే మన స్నేహం అవ్వడం నేర్చుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన లోతైన మన ఆలోచనలతో మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవాలి. మన జీవితంలో ఒంటరితనం అనేది బాధగా కాకుండా అది ఒక స్వాతంత్రంగా భావించాలి. ఒంటరితనం లోపటికి మనం బలమైన మనస్తత్వంతో ఉండాలి. మనమే మన జీవితాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దగలగాలి.